మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఓ మహిళ గుండెను తరలించారు. గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెరుకూరి సుష్మా అనే మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అవయవ దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో గుంటూరు నుంచి గుండెను తిరుపతికి తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి యాజమాన్యం మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేసింది. వెంటనే స్పందించిన మంత్రి గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి గుండెను తరలించారు. గన్నవరం నుంచి రేణుగుంటకు, ఇక అక్కడి నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అవయవ దానం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందని మృతురాలి భర్త శ్రీనివాస్ అన్నారు. తమ పిల్లలతో చర్చించి అవయవ దానం చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో తిరుపతిలో ఉన్న వారికి గుండె అందించడం చాలా సంతోషంగా ఉందని దాతలు అన్నారు. ఫేస్ చేసాము ఈ సిచ్యుయేషన్ అంతా. వెరీ ఫ్యూ మినిట్స్, దట్ ఈస్ 2 to 4 minutes టైం. ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోకుండా ఇది నన్ను అడిగారు. అడిగినప్పుడు మరి ఇప్పటికే తనను కోల్పోయాము, మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను. కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ డెసిషన్. దిస్ ఈస్ దేర్ డెసిషన్ ఓన్లీ.